అంబేద్కర్ ఆశయ సాధనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ కు 311వ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 311వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పంగా ప్రణయ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం ప్రజాసేవలో రాపోలు రాములు డాక్టరేట్ పొందిన సందర్భంగా నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి రాజ్యాంగాన్ని బహుకరించారు. అదేవిధంగా పంగా ప్రణయ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ 1989 ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో 311 వారాలుగా జ్ఞానమాల పేరిట ఆ మహనీయునికి మాల సమర్పించి భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని ప్రతి వారము చదివి వినిపించి ఆ మార్గంలో ప్రయాణించడానికి కృషి చేస్తున్నటువంటి అంబేద్కర్ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య గారికి, వారి బృందానికి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మానవాళి మనుగడలో సమానమైన అవకాశాల కోసం సమానంగా జీవితాలు గడపాలనేటువంటి దాంట్లో అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలని, ఈ కుల వ్యవస్థ నిర్మూలించబడితేనే భారతదేశం యొక్క స్థితిగతులు బాగుపడతాయి అని చెప్పి ఆలోచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలో కాదు, అనేక దేశాల్లో, అమెరికాలో కానీ, లండన్లో కానీ, బెల్జియంలో కానీ, వియత్నాంలో కానీ ఇలా సుమారు 25 దేశాల్లో వారి విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా నాలెడ్జ్ డే అని పెట్టిరు, వరల్డ్ నాలెడ్జ్ డే, ప్రపంచ విజ్ఞాన దినము అని చెప్పి యుఎన్ఓ అంతర్జాతీయ యుఎన్ఓ వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజులో మనము ఈ భారతదేశం గడ్డ మీద ఆయన పుట్టిన భూమిలో పుట్టినందుకు నిజంగా గర్వపడాలి. మనకందరికీ తెలుసు, ఆయన లేకపోతే ఇలా మనం ఈ రోడ్ల మీద స్వేచ్ఛగా నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కాదు, ముఖ్యంగా మహిళల కోసం ఆయన పాటుపడ్డాడు. మహిళలకు వివక్షత ఉంది, విద్య అవసరం లేదు, ఇంటికి పరిమితం చేసి ఆమెను సతీ సహగమనం పేరు మీద మంటలను వేసి కాల్చేటువంటి పరిస్థితిని ఆయన గమనించి వితంతు వివాహాలు జరగకూడదని చెప్పి ఆయన గమనించి ఈరోజు ఆయన ఈ దేశం ప్రజల కోసం తన సర్వత్యాగాన్ని, కుటుంబాన్ని సైతం త్యాగం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా ప్రతి ఒక్కరి వారి కర్తవ్యం. మనం అందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఆయన చేసిండు అంటారు, అది 100% తప్పు. అది అర్థం చేసుకోవడంలో, మనం తెలియజెప్పడంలో పూర్తిగా మనం విఫలమవుతున్నాం. మనం అన్ని వర్గాలను కలుపుకొని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఆయన చేయటం జరిగింది. కార్మికుల హక్కుల కోసం వారు సమాన వేతనాలు కావాలి అని చెప్పి 8 గంటల పని విధానాన్ని వారు ప్రవేశపెట్టడానికి కృషి చేసిండు. కాబట్టి మనం అందరం కూడా ఆయన పుట్టిన భూమి మీద విదేశాల్లో గౌరవిస్తూ ఉన్నారు.
గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము చాలామంది ఇంకా నిద్రావస్థలో ఉన్నది ఈ జాతులన్నీ కూడా. ఇంకా కుల వ్యవస్థ మొన్ననే పార్లమెంటులో అమిత్ షా మాట్లాడిండు, అంబేద్కర్ 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 బార్ బార్ कहता है यही अगर भगवान का नाम स्मरण किया तो స్వర్గం దొరుకుతుండే, ఆయన పేరు గిట్లు వస్తే స్వర్గం దొరుకుతుండే అని ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం బీజేపీకి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి భారత ఈ రాజ్యాంగాన్ని తొలగించి లౌకికవాదం అనే పదాన్ని తొలగించి ఇలా వాళ్ళు వారి ఆర్ఎస్ఎస్ ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరికీ నేను 7th క్లాస్ చదివేటప్పుడే వాళ్ళందరికీ కూడా అక్షరజ్ఞానం వస్తే బాగుంటుందని చెప్పి పేద పిల్లలు, పనిచేసే కార్మికులు, బాల కార్మికులు అందరూ కూడా పిలిచి మా ఇంటి దగ్గరనే దీపం దగ్గర వాళ్ళకి అక్షరాలు దిద్దడం జరిగింది. చాలామంది పై చదువులు చదివారు, నాయకులు అయ్యారు, లీడర్లు అయ్యారు, అందరూ కూడా అయినందుకు నాకు చాలా సంతోషం. అందులో నత్తిమైసయ్య కూడా నా శిష్యుడే. అక్షరజ్ఞానం నేర్పించిన దాంట్లో నత్తిమైసయ్య లాంటి వ్యక్తి, చక్రపాణి గౌడు, బింగి జంగయ్య, ఇంకా చాలామంది, వెంకటేష్ గౌడు, కృష్ణ గౌడు, ఇంకా చాలామంది, కొంతమంది బతుకుతున్నక మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా ఆ విధంగా బాధ్యత వహించాలి. సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి. పేద ప్రజలకు హక్కుల కోసం నిరంతరం జీవితం అంతా కారం చెడు, నీరుకొండ, పదిరికుప్పం, చెలకుర్తి, అక్కడ జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ నుంచి వందలాది మంది యువతనంతా కూడా కదిలించి దాన్ని నిరసనగా మనం నిలవడం జరిగింది. కానీ ఇప్పుడు మనమందరం కూడా ఆలోచన చేయాలి, రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ మధ్యకాలంలోనే సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి గత సంవత్సరం క్రితం వాళ్ళు నా బయోడాటా తీసుకున్నారు. ఎప్పుడు వాళ్ళు మొన్న డిక్లేర్ చేసినందుకు అనేక మంది పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. నాకు అది దాంతో ఇంకా నాకు బాధ్యత పెరిగింది. ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది ఈ సమాజం కోసం. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. అనేక మంది త్యాగాల ఫలితంగానే ఇలా మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము. కాబట్టి మనం అందరం కూడా మంచి మార్గంలో నడిచి సాటి మనిషికి సహాయపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి అంబేద్కర్ సాధన సంఘం ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ చిరు సత్కారానికి, జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు, ఈ గ్రామ యువతకే ఒక ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు శ్రీ రాపోల్ రాములు గారు, ఈ అంబేద్కర్ను నిర్మాణం కోసం కూడా 6 నిమిషాలు కృషి చేసిన మహానుభావుడు ఆయన. ఈరోజు ఆయనకు చిన్న డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు ఈరోజు మేము ప్రతి ఆదివారం అంబేద్కర్ గారికి ఆయన చూపిన దారిని నడుస్తూ ప్రతి ఆదివారం అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ వారంతో 311 ఆదివారాలుగా కంటిన్యూగా నిర్వహిస్తున్నా. ఆయన పూర్తి తీసుకొని మేము ఇది చేస్తున్నాం. దయచేసి మీరంతా ఎక్కడున్నా ఏం చేసినా కూడా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పఠించినట్టయితే అందులో విషయాలు మనకు అర్థమైతే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అంబేద్కర్ను పూజించే కార్యక్రమం, అంటే పూజించమని నేను రోజు మొక్కమని చెప్తలేను, మీరు కనీసం ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని చదివితే చాలు, ఎందుకంటే లోకజ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నాం. దయచేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా చేసిన రాపోల్ రాములు గారిని, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పరందయ్య గారి ఈరోజు పుట్టినరోజు, వారికి కూడా బోడుప్పల్ గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ
రాశీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.